మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని కృపా క్షేమములతో నింపి మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని కృపతో జ్ఞాపకం చేసుకొని మేలులు దయచేసిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, దేవుని పిల్లారా, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుని మరి మనమంట దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవాలంటే దేవుని పిల్లారా. అందుకని యెహోవా నామముని అర్థముగా ఉచ్చరించేవాడునని నిర్దోషి అని ఆయన విడిచిపెట్టడం రాయబడింది. దేవుని పిల్ల అంటే దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించావు. మన పిల్లలు కూడా సాధారణంగా అరే నేను చెప్పే మాట జాగ్రత్తగా విని పాటిస్తే నువ్వు బాగుపడతావరా అంటున్నాడు. దేవుడు కూడా అంటే ఆయన ఆజ్ఞలంట జాగ్రత్తగా గైకొనే వాళ్ళనని మనకి దేవుడు చెప్పి ఉన్నాడు కనుక ఆయన మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని విని జాగ్రత్తగా గైకొని పాటించేవారిగా భూమి మీద మన అందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ ఆజ్ఞల భూమి మీద నీ పిల్లలు జాగ్రత్తగా గైకొని పాటించి వ్యతిరేకించేవారు కాకుండా పాటించి నీ చల్లని కనుదృష్టి కృప భూమి మీద మేము కలిగినైనా నేను సంతోషపెట్టే బిడ్డలకు ఉండినట్లు సహాయం చేయమని నైనా నీకు విరోధమైన ప్రతి ఆటంకమును ప్రతి మనస్తాపాన్ని యేసు నామములో లయపరిచి మీరు మహింపొంది సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.